ఎవరు బాబు ఆ పుట్టోలో పిల్లకాయలు? చిన్నప్పుడు నేను శశి. వాళ్ళేనా వీళ్ళు? కన్ఫర్మ్ గా చెప్తున్నారా? నాగభూషణం, నా కళ్ళు బాగానే ఉన్నాయి. ఈ కళ్ళతో చూసి చెప్తున్నా, వీళ్ళే వాళ్ళు. పాపం ఈ సంగతి దివ్య అభిలకు తెలియక సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. తమ పూర్వీకులు వేదం చదివితే చాణక్య వ్యాపారం చేస్తున్నాడన్నమాట. పంతులుగా ఉంటే ప్రసాదం తిని దక్షిణతో బతికేవాడు. వ్యాపారం చేసి కోట్లు సంపాదించేశాడు. అది కాదే అసలు విషయమా. శాపం పెట్టిన వంశీయులే శాపం భరిస్తున్న వంశీయుల్ని పెళ్లి చేసుకోవటం, ఇది కాదు అసలు ట్విస్ట్. ఇప్పుడు ఆ శాపం పోవాలంటే చాణక్య శిష్యులు యాగం చేయాలి. యాగం చేయాలి అంటే వాళ్ళకి శాపం గురించి చెప్పాలి. శాపం గురించి చెప్తే రెండు జంటల మధ్య జగడమే జగడం, జగడమే జగడం. నో, ఈ విషయం ఎవ్వరికి చెప్పకండి. ఆ దివ్య అభి చారుకేశలకి అస్సలు తెలియకూడదు. మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలుస్తుంది కదమ్మా. దివ్య దగ్గరున్న ఫోటో చాణక్య చూసినా, చాణక్య పర్సులో ఉన్న ఫోటో దివ్య చూసినా అంతా తెలిసిపోతుంది కదమ్మా. అలా జరగకూడదు. ఎవ్వరు ఎవరి దగ్గరున్న ఫోటోని చూడకూడదు. మనం ఆపలేం కదమ్మా. ఆపండి. 2 రోజులు ఆపండి. 3వ రోజు అంతా ముగించేస్తాను. వామ్మో. దొంగల మూట వచ్చారు చూడు. వీళ్ళిక్కడికి వచ్చిన పని అవ్వనట్టుందన్నయ్య. మొహాలన్నీ మాడిపోయి ఉన్నాయి. కష్టపడింది మేమైతే మీరెందుకు మొహాలు వేలాడేశారు? ఏంటి చారుకేశా, ఏమైంది? ఏం లేసేసమ్మా. ఏదో అయినట్టుంది. వీళ్ళేంటి వాళ్ళ వంక అదోలా చూస్తున్నారు? ఏంటలా మమ్మల్ని చూస్తున్నారు? ఏం లేదు బాబు. ఏమీ లేకపోతే ఎందుకు చూస్తున్నారు? ఊరికే అందరూ ఉన్నారా లేదా అని చూస్తున్నాం. మరందరి వంక చూడకుండా మా వంక మాత్రం ఎందుకు చూస్తున్నారు? అందరి వంక చూసాం బాబు. అందరూ అలసిపోయారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారుగానే ఇంటికెళ్దాం. ఇంటికా లేక ఇంకో గుడికా బామ్మగారు? ఇంటికే బాబు. నువ్వు వచ్చిన పని అయిపోయిందా? అయిపోయిందో లేక ఆగిపోయిందో. బామ్మగారు ఇక్కడే పడుకుందాం అన్నారు కదా, రండి అందరూ రెస్ట్ తీసుకుందరు గాని. అమ్మా, అబ్బా, ఏం చేద్దాం చంద్రిక? ఏదో ఒకటి చేసి చాణక్య పర్సులో ఉన్న ఫోటోని కొట్టేయాలి పౌడరు. పర్సులోని ఫోటో కొట్టేయటం కన్నా పర్సు కొట్టేయటం బెటర్ కదా. పర్సునే కొట్టేస్తావో ఫోటో కొట్టేస్తావో నీ ఇష్టం. వెంటనే ఆ పని జరిగిపోవాలి. లేదంటే ఆ నిత్య మనల్ని కాల్చుకు తింటుంది. ఓరు ఇంకెవరు? పాపి చిరాయు అని అదే చేస్తోంది.
అమ్మా నిత్య, ఇప్పుడే హైదరాబాద్ వచ్చావమ్మా. ఇలా ఇంట్లో అడుగు పెడుతున్నావు, నువ్వు ఫోన్ చేసావు. ఇంట్లో అడుగు పెట్టాం, వంటింట్లో చెయ్యి పెట్టాం, బెడ్రూమ్ లో కాలు పెట్టాం. ఇది కాదు నాకు కావాల్సింది. చాణక్య దగ్గర ఉన్న ఫోటోని తీసుకున్నారా లేదా? ఆ పనిలోనే ఉన్నావమ్మా. వెంటనే ఫోటోని తీసుకోండి, లేట్ చేయొద్దు. ఆ ఫోటో దివ్య చూసిందో మీ ఫోటోకి దండ వేస్తాను. తెలుసమ్మా, వెంటనే ఆ ప్రయత్నం ప్రారంభిస్తాం. ప్రయత్నం కాదు, ఫలితం కావాలి నాకు. ఇంకో 1 అవర్లో ఆ ఫోటో నా చేతిలో ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా, ఉంటాను. అమ్మో, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి పోవటానికి గంట పట్టుద్ది. ఫోటో ఎప్పుడు కొట్టేయాలా? దానికి టైం ఇరా ఏంది? నిత్య సంగతి నీకు తెలిసిందే కదా పౌడ్రు. అదేదైనా అనుకుంటే ఇక ఆగదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆ ఫోటో ఏమన్నా నా పర్సులో ఉందా? ఆ చాణక్య గారి పర్సులో ఉందా? వెళ్ళా పరిసెత్తుకురండి. ఎవరు? నేనా? లేకపోతే నేనా? మగాళ్ల పరిసెత్తుకురమ్మని ఆడవాళ్ళకు చెప్తారా ఎవరైనా? ఇలాంటి కారణాలు మీ ఆడలు బాగా చెబుతారే. ఆ పర్సు ఎట్టెత్తకు రావాలా? ఏంటి పౌడ్రు, ఇంత చిన్న పని కూడా చేయలేవా? నేనేమైనా జేబు దొంగనంటే పర్సు గిర్సు కొట్టుకొని రావటానికే? నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు పౌడ్రు. చాణక్య ఇప్పుడే కదా ఇంటికొచ్చాడు. ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తాడు. నువ్వు ఆ బెడ్రూంలోకి వెళ్ళి హ్యాంగర్కి తగిలించిన ప్యాంట్లో నుంచి పర్స్ తీసుకొచ్చేయి, అంతే కదా. చెప్పటానికి ఇంతేనే, చేయటానికి ఎంత ఉంటుంది? మనకి గంట టైం ఉంది పౌడ్రు, త్వరగా వెళ్ళు. ఏంటి శ్రీమతి గారు డల్గా ఉన్నారు? వెళ్ళిన పైన అయినట్టు లేదనుకుంటాను. ప్లీజ్ కాసేపేం మాట్లాడకండి. ఎందుకో తలనొప్ప? భర్తను చీట్ చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళిన పని అవ్వలేదు కానీ నా పని మాత్రం బాగా అయింది. దేవుడు నా వైపే ఉన్నాడు. నువ్వు గుళ్ళు గోపురాలు ఎందుకు తిప్పావో త్వరలోనే కనుక్కుంటాను. మీ మొత్తం జాతకం బయటికి తీస్తాను, ఎవ్వరిని వదిలిపెట్టను. ఇప్పటి వరకు నువ్వాడావు, ఇకపై నేనాడతాను. నాట నీలా ఉండదు, వేటలా ఉంటుంది. చెప్పడానికి ఇంతే, చెయ్యడానికి ఎంతో అన్నావు, అప్పుడే పర్స్ పట్టుకొచ్చేసావు పౌడ్రు. ఏందే పట్టుకొచ్చేదే? రూమ్ లో దివ్య ఉందా? ఆ రూమ్ లో దివ్య ఎందుకుంది? నా రూమ్ లో నువ్వెందుకున్నా? మొగుడు పెళ్ళాలన్నాక ఒకే రూమ్ లో ఉంటారు. కరెక్టే పౌడ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చెప్పి దివ్యని రూమ్ లోంచి బయటికి తీసిపో. నేను పరిసెత్తుకొని వచ్చేస్తాను. తొందర పోదాం పద. ఓకే పద. నువ్వు ఆ గదిలోకి వెళ్ళి పౌడ్రు. అమ్మా దివ్య. ఏంటమ్మా? నిన్ను జేజీ పిలుస్తోందమ్మా, రా వెళ్దాం.
జేబులో పర్సు లేదేందే? సొక్కాకు జేబు లేదేందే? ఏడబెట్టుంటాడబ్బా? ఏడబెట్టుంటాడో? బ్యాగులో పెట్టుంటాడేమో. ప్రసాద్ గారు, ఈ రూమ్ లో మీరేం చేస్తున్నారండి? అది అంటే ప్రయాణం చేసి వచ్చాం కదరా, ఇడిసిన బట్టలు వాషింగ్ మెషిన్ వేద్దామని బయటికి తీస్తున్నానులే. మీరు బట్టలు వాషింగ్ మిషన్ లో వేయడం ఏమిటండి? నాకు నమ్మశక్యంగా లేదు. మీరు ఇంటి అల్లుడే గాని పనోడు కాదుగా. పనోడివి పనోడిలాగుండక ఆ ప్రశ్న లేదురా. ఇది మా ఇల్లు, నేను ఎక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. అడగటానికి నువ్వెవరురా? ప్రొద్దుటే ఏమైంది దీనికి? సంథింగ్ ఈజ్ రాంగ్. వచ్చారా? పర్స్ తెచ్చారా? ఏందే తెచ్చేది? ఏం తేలేదో. మళ్ళీ ఏమైంది? చాణిక్య బయటికొచ్చాడా? సారికేసా లోపలికి వచ్చాడో. ఇంత పొద్దునే బాడెందుకొచ్చాడు? వాడికి వేరే పనే ఉంది దరిద్రుడికి, మన పని జడగొట్టడం తప్ప. ఇంతకీ మీరు పర్స్ వెతికారా లేదా? ఎతికే టైం వాడు నా క్యాడిచ్చి సచ్చాడే. ఛ! నిత్య కూడా మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. పర్సు ప్యాంట్లోనూ లేదు, సొక్కా జేబులోనూ లేదు. సూట్ కేసులో ఉందేమని ఎతుకుతుంటే వాడొచ్చాడు. అవును, దివ్యకు డౌట్ ఏం రాలేదుగా? నాకేం తెలుసు? దాన్ని ముసల్దాన్ రూంలోకి పంపించి నేనిటొచ్చాను. జజీ పిలిచారంట? లేదమ్మా. మరి మీరు పిలిచారని అమ్మమ్మ చెప్పింది. చంద్రిక అలా ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పిందో ఏమో, దాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండమ్మా. అసలే దాని కళ్ళు, నోరు, చెవులు మంచివి కావు. చారుకేశా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే దివ్యమ్మ, మీకో విషయం చెప్పాలండి. ఇందాక ప్రసాద్ గారు మీ రూమ్లో మీ బ్యాగ్లవి వెతుకుతున్నారండి. ఏం చేస్తున్నారని అడిగితే పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. ఇందాక అమ్మమ్మ జేజే పిలుస్తుందని అబద్ధం చెప్పి నన్ను రూమ్లో నుంచి బయటికి రప్పించింది ఎందుకన్నమాట. చెప్తాను వాళ్ళ సంగతి. దివ్యని పిలవలేదని ఆ ముసలి చెప్పేసి ఉంటుంది. నేను రూములో వెతికిన విషయం కూడా చారుకేశ దివ్యకు చెప్పుంటాడు. ఇప్పుడు ఎట్ట చంద్రిక? అలా చెప్పుంటే మాత్రం దివ్య మనపై దాడి చేయటం ఖాయం. అమ్మమ్మ, తాతయ్య, జేజే పిలిచిందని నాకెందుకు అబద్ధం చెప్పావమ్మమ్మా? అంటే అది పిలిచినట్టు అనిపిస్తేను చెప్పానమ్మా. అనిపించు చెప్పారా, కావాలని చెప్పారా? కావాలని ఎందుకు చెప్తానమ్మా? నా రూమ్ లో మీరేం చేస్తున్నారు తాతయ్య? నన్ను బయటకు పంపించి మీరేం వెతుకుతున్నారు? అబ్బే, నేనే వెతకలేదమ్మా. సూట్ కేసులో ఉన్న బట్టలు బయట తీసి పెట్టానంతే. అది కూడా నీది కాదు, చాణిక్య బాబుదే. ఆయన బ్యాగ్ తీయాల్సిన అవసరం ఏంటి? అదేందమ్మా, నేను ఈ ఇంటల్లుడినే, మీ ఆయన ఈ ఇంటల్లుడే. ఒక అల్లుడు ఇంకొక అల్లుడికి సాయం చేయకూడదా ఏందే? మీరేం పని వాళ్ళు కాదు అలాంటి పనులు చేయడానికి. పని చేయకపోతేనేమో ఏ పని చేయలేదు అంటారు, చేస్తేనేమో ఇదిగో ఇలా అంటారు. ఇంకెలాగమ్మా మేం బతికేది? ఈ డొంక తిరుగుడంతా వద్దమ్మమ్మా. గుళ్ళో మాకేదో దొరికిందనే కదా ఇదంతా చేస్తున్నారు.
చారుకేశ, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో, ఈ ఫోటోనే మాకు గుళ్ళో దొరికింది. వీళ్లే వారసులు, వీళ్ళనే వెతకాలి. వెంటనే పిన్నికి ఫోన్ చేసి చెప్పండి. ఏంటి దివ్య వాళ్ళని అరుస్తోంది? ఈ విషయం పిన్నికి చెప్పాలనే కదా మీరు ఇంత తాపత్రయపడుతున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ చేరవేయడమే కదా మీ పని. చేయండి, ఫోన్ చేయండి. మీరేం చేస్తున్నారో నాకు అన్నయ్యకి తెలుసు. అయినా మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటే అందుకు కారణం మా అమ్మ నాన్న. ఏమైంది? అది ఏం లేదు. వాళ్ళపై ఎందుకు అరుస్తున్నావు? ఒక పర్సనల్ మ్యాటర్. ఏంటా పర్సనల్? చిన్న విషయం అంతే. చిన్నదో పెద్దదో విషయం ఏంటి? అది నీకు అనవసరం శశి. సారీ వదినా. నేను ఈ ఇంటి కోడల్ని, నాకు అవసరం లేదంటావేంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవద్దా? నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటున్నాను వదినా. ఇంటి కోడలికి తెలియకుండా ఆడపడుచు ఇంట్లో ఏం చేస్తున్నట్టు? నా ఇంట్లో నా మనుషులపై నువ్వు అరుస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఆడపడుచంటే ఏదో చుట్టుపుగా రావాలి, ఓ 4 రోజులు ఉండాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని అన్నిట్లో వేలు పెడతానంటే నేను ఊరుకోను. ఏంటి సిసమ్మ ఇది? నువ్వు నా భర్తకి పియ్యేవి చారుకేశా. నా వైపే ఉండాలి, తన వైపు కాదు. నీ అరుపులు కేకలు కోపతాపాలు ఏవైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో, నా ఇంట్లో కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. మైండ్ ఇట్. మీరసలు మనుషులేనా? దివ్యమని తిట్టిస్తారా? మీకసలు మనస్సాక్షి అంటూ ఉందా? బావుందిరా. మేమేమన్నా తిట్టమన్నావా? తనే వచ్చింది, తిట్టింది, వెళ్ళింది. మాదా తప్పు? మీరెన్ని తప్పులు చేస్తున్నారో నాకు తెలుసు. ఏదో ఒక రోజు మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా మమ్మల్ని పరీక్షిస్తున్నావు? పాపం ఆడబిడ్డ ఎంత కష్టపడింది. తరాల నాటి శాపం సమసిపోవాలని, ప్రాణాలు నిలవాలని ఎంత ఆరాటపడింది. నీకింకా దయ కలగలేదా? ఆ వారసులు ఎక్కడున్నారో చూపించయ్యా. ఇంతవరకు దారి చూపించావు, ఈ దారిని మూసుకుపోనివ్వకు. నా ప్రాణం పోయేలోపు శాపాన్ని ఆపు స్వామి. ఏంటి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా? ఇక నువ్వు ఏ గుడికి వెళ్ళినా నీకు పుణ్యం రాదు. నువ్వు చేస్తున్న మోసమే పాపమై శాపమయ్యి. ఓ షిట్! చా, పర్స్ అంతా తడిసిపోయిందే. కాస్త ఫ్యాన్ ఆన్ చేయి.